అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచేందుకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా హెల్మెట్ ధరిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం, సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అంటూ నినాదాలు చేశారు. హెల్మెట్లు ధరించి ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాలా మంది లక్షల రూపాయల విలువైన బైకులు వాడుతున్నప్పటికీ హెల్మెట్ ధరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని అనిత అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదని స్పష్టం చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గత ఒక నెలలోనే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు హెల్మెట్ లేకుండా వస్తే డబుల్ ఫైన్ విధించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని, హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు, అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైడ్ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతల కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీస్